కాకినాడ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ప్రధానంగా చూసుకుంటే వైస్ ఎంపీపీ కాకినాడ జిల్లాకు సంబంధించి తుని ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఏదైతే నిన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చెలో తులికి పిలిపించిన పరిస్థితి నెలకొంది. దీంతో వైసీపీ నేతలను ఎక్కడికి అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా కూటమి నేతలంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదైతే ఎన్నిక మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూటమి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ మున్సిపల్ ఏదైతే కార్యాలయం ఉందో దాదాపు ఆ ప్రాంతం నుంచి అంటే ఎలక్షన్ ఏదైతే మున్సిపల్ కార్యాలయం ఉందో సమీప ప్రాంతంగా పోలీసులంతా కూడా సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. అయితే వారంతా తోసుకుని కూడా ఇక్కడికి వారంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. పోలీసులకు సంబంధించి అంతా కూడా అటు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దాపురం డిఎస్పీతో పాటు స్థానికులు కూడా పోలీసులంతా కూడా చేస్తున్నప్పటికీ కూడా కంట్రోల్ అవ్వని పరిస్థితి మాత్రం నెలకొంది. ఇటు కూటమి నేతలతో పాటు మరో పక్క వైసీపీకి సంబంధించిన నేతలు కూడా తునిపట్నంలో చుట్టుముట్టుగా ఉన్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఈ ఎలక్షన్ అంతా కూడా జరిగిన పరిస్థితి నెలకొంది. పోలీసులకు సంబంధించి పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితులు కూడా ఇక్కడికి నెలకొన చూసే ప్రయత్నం చేద్దాం. పోలీసులకి వీరికి మధ్య ఒక తోపులాట అయితే జరుగుతున్న పరిస్థితి మాత్రం ఈ ప్రాంతంలో జరుగుతుంది. పోలీసులంతా కూడా కూటమి సంబంధించిన నేతల్ని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏదైనా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం తునిపట్నంలో నెలకొందని చెప్పుకోవచ్చు. పెద్దాపురం డివిజన్ డిఎస్పీ కావచ్చు, ట్రైనీ ఏఎస్పీ కావచ్చు, పోలీసులంతా కూడా కూటమి నేతలను ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైనా ఒక రణరంగం మాదిరిగా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైతే మాత్రం అక్కడ జరుగుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఈ ప్రాంతంలో నెలకొంది. నిజానికి మున్సిపల్ వైస్ చైర్మన్ కి సంబంధించి 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పటికే 10 మంది తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితి నెలకొంది. మరొక 17 మంది దాదాపుగా వైసీపీ సంబంధించిన కౌన్సిలర్లు వారి ఆధీనంలో ఉన్నారు. అయితే వారిని బయటికి వెళ్లకుండా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వారిని అక్కడ ఉంచే వారిని గృహ నిర్బంధం చేస్తున్నారు అన్న మాదిరిగా కూటమి నేతలు అయితే మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా మాట్లాడారు. బయటకు వస్తే ఇబ్బందులు గురి చేస్తున్నారని మాదిరిగానే బయటికి రాలేదు. ఉన్న ఈ లోపు ఇలాంటి తరుణంలోనే జిల్లాకి పిలిపిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ ఒకసారి స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. పెద్ద ఎత్తున ఈ కూటమి నేతలతో కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ విధంగా అంటే పోలీసుల మధ్య వీరికి మధ్య ఒక వాగ్వాదం అయితే మాత్రం చోటు చేసుకుంది. ఇలాంటి తరుణంలో పెద్ద ఎత్తున ఈ పోలీసులంతా కూడా బలగాలు వీరిని ఆపే ప్రయత్నం అయితే మాత్రం ఈ తుని మున్సిపాలిటీ దగ్గర చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉదయం 11 గంటలకంటే ఎలా చాలా దారుణం అండి. ఇది మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుందండి. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరగడం ప్రతిదీ ఉంటుందండి. మా డిమాండ్ అంటే సక్రమంగా ఎలక్షన్ జరగాలండి. వాళ్ళు ఎలక్షన్ ప్రజాస్వామ్యం ఓటు హక్కేసి హక్కు లేదండి ప్రజలకి. వాళ్ళు హక్కేయకుండా బంధించి ఎక్కడో సెన్సర్ లోపల దాడి పనే ఉందండి. కౌన్సిలర్ని లోపల దాచి వాళ్ళు చిత్రహింసలు పెట్టి వాళ్ళు భయపెట్టి వాళ్ళు దాడి వచ్చి పనే వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఓటేసి హక్కు ఉంది. ముఖ్యంగా మీడియా కూడా చెబుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి తరుణంలో అంటే ఓటు కౌన్సిలర్లు ప్రశాంతంగా ఓటు వేసుకునే హక్కు ఉంది. ఇలాంటి తరుణంలో ఎందుకు ఓటు వేసే హక్కు కనిపించలేదు. కూటమి నేత అంతా కూడా మున్సిపాలిటీ దగ్గర గందరగోళ వాతావరణంలో అయితే మాత్రం ఉన్న పరిస్థితి నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా కూడా వారంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితులు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా పెద్ద ఎత్తున ఈ నేతలను చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీరంతా మున్సిపల్ కార్యాలయం వద్దకి చేరుకున్నారు. ప్రశాంతంగా ఓటు వేసే హక్కు ఉంది, వాళ్ళని ఎందుకు వేయనివ్వడం లేదంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి చూడాలి. మరి కొద్దిసేపులో ఏం జరుగుతుంది అంటే 11 గంటలకి ఈ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి వైసీపీకి సంబంధించి వారి దగ్గర ఉన్న 17 మంది ఓటు వినియోగించుకునేందుకు ఇక్కడ వస్తారా, లేకపోతే ప్రస్తుత పరిస్థితుల రీత్యా మరలా వాయిదా వేస్తారు. ఇప్పటికి 3 సార్లు వాయిదా పడింది. 4వ రోజు వైస్ చైర్మన్ ఎన్నిక అనేది జరుగుతుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థంగా మారింది. ప్రస్తుతం అయితే గందరగోళ పరిస్థితి కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో ఉందని చెప్పుకోవచ్చు. సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.